హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సభ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ సైన్ బోర్డ్ దగ్గర అయితే ఉన్నాము. నేను మీకు వీడియోలో చెప్పా కదా, దీని డ్రోన్ వ్యూ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అని చెప్పి. ప్రజెంట్ దీని డ్రోన్ వ్యూ అయితే షూట్ చేశాను. డ్రోన్ వ్యూ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇక్కడ ఆ అమరావతి సభ కోసం ప్రత్యేకంగా వెల్కమ్ టు మోడీ సార్, వెల్కమ్ టు సిబిఎన్ సార్, వెల్కమ్ టు పవన్ కళ్యాణ్ సార్, వెల్కమ్ టు లోకేష్ సార్ అని అయితే ఇక్కడ పూలతో అందంగా అయితే డెకరేట్ చేశారు. దీని డ్రోన్ వ్యూ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నేను డ్రోన్ వ్యూ ద్వారా దీని వ్యూ మొత్తం అయితే చూపిస్తాను. అలాగే ఈ సభ కంప్లీట్ అయ్యి కొన్ని గంటలైతే గడుస్తుంది. ప్రెసెంట్ సభ ప్రాంగణం ఎలా ఉందో కూడా చూపిస్తాను. సభ బ్యాక్ సైడ్ లో ఒక 21 అడుగుల పైలాన్ అయితే పెట్టారు. ఆ పైలాన్ నేను నైట్ వ్యూ అయితే చూపిస్తాను, నైట్ వ్యూ ఎలా ఉందని చెప్పి. ప్రెసెంట్ ఆ పైలాన్ ఎలా ఉందో కూడా నేను డే వ్యూలో అయితే చూపిస్తాను. ప్రెసెంట్ అమరావతిలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు అనేవి చేశారు. దాంట్లో ప్రత్యేక ఆకర్షణగా వెల్కమ్ సైన్ బోర్డ్ని ఎంవీఆర్ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు అయితే తయారు చేసి అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సైన్ బోర్డ్ ఎలా ఉందో. ఇక్కడ ఆ నరేంద్ర మోడీ గారికి వెల్కమ్ చేస్తున్నట్టు వెల్కమ్ టు నరేంద్ర మోడీ సార్ అని అయితే ప్రత్యేకంగా టాప్లో ఉండేలా చూసుకున్నారు. దాని కింద వచ్చేసి వెల్కమ్ టు సిబిఎన్ సార్ అని అయితే పెట్టారు. దాని కింద వచ్చేసి వెల్కమ్ టు పీకే సార్ అని అయితే పెట్టారు. దాని కింద లోకేష్ సార్ అని కూడా పెట్టారు. మొత్తం ఇది ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు అయితే వచ్చారు. అక్కడి నుండి వాయుసేన హెలికాప్టర్లో ఇక్కడ సభా ప్రాంగణం వరకు అయితే హెలిప్యాడ్ వరకు అయితే వచ్చారు. వచ్చే దారిలోనే దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ పైనుండి చూస్తే ఇది ప్రత్యేకంగా ఉండిద్ది, ఒక ఆకర్షణంగా ఉండిద్ది అని చెప్పి ఇక ఇలాంటి ఏర్పాట్లు అయితే ఎంవీఆర్ గ్రూప్ వాళ్ళు అయితే చేశారు. దీన్ని డ్రోన్ వ్యూ ద్వారా చూస్తుంటే చాలా ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది. నేను ఆ వీడియో షూట్ చేసినప్పుడు నేను కింద నుండి దీని వ్యూ మొత్తం మీకు చూపించా కదా. కింద నుండి చూసిన దానికన్నా పైనుండి చూస్తుంటే ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఎంత పెద్ద సైన్ బోర్డ్ని పూలతో అందంగా డెకరేట్ చేసి ఇక్కడ ప్రత్యేకంగా కడియం నర్సరీ దగ్గర నుండి మొక్కల్ని తీసుకొచ్చి ఆ మొక్కల్ని చుట్టూ అయితే పెట్టారు. అలాగే ఫ్లాగుల్ని అమర్చారు. అలాగే మధ్యలో వచ్చేసి ప్రత్యేకంగా పూలతో, బంతి పూలతో వాటితో అయితే ఈ వెల్కమ్ సైన్ బోర్డ్ని అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేసి అయితే పెట్టారు. ఈ సభ మొత్తానికి ఇదే ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచింది. మీరు ఇక్కడ మొత్తం సైన్ బోర్డ్ని మొత్తం చూడొచ్చు. దీన్ని ఎగ్జాక్ట్గా N8 రోడ్డు దగ్గర అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి సభా ప్రాంగణం అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అంటే N8 నుండి N9 రోడ్డు వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ సైన్ బోర్డు బ్యాక్ సైడ్లోనే ఈ హెలిప్యాడ్ అయితే ఉంటుంది. ఆ హెలిప్యాడ్ దగ్గరికే ఈ మోడీ గారు అయితే వచ్చారు. ఇక్కడ నుండి మొత్తం టాప్ వ్యూ మీరు చూడొచ్చు ఎలా ఉందో. ప్రెజెంట్ ఈ ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అమరావతిలోని కెనాల్స్కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించిన పనులు అయితే వీళ్ళే కాంట్రాక్ట్ దక్కించుకుని డే 1 నుండి పనులు అయితే స్పీడప్ చేసి వందలాది డంపర్లు, ఎక్సావేటర్లతో స్పీడప్ చేశారు. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి సభా ప్రాంగణం దగ్గర ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా నేను అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు అమరావతి పునఃప్రారంభానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోను. ఈ ఫౌండేషన్ స్టోన్ని ప్రత్యేకంగా అమరావతిలోని ఏ లెటర్లను పోలి ఉండేలాగైతే డిజైన్ చేశారు. ఇలా డిజైన్ చేసిన ఫౌండేషన్ స్టోను ఇండియా వ్యాప్తంగా నాకు తెలిసి ఎక్కడ లేదు. అంత అందంగా ఈ ఫౌండేషన్ స్టోన్ అయితే డిజైన్ చేశారు. ఈ ఫౌండేషన్ స్టోన్ డిజైన్ మొత్తం ఒక 4 రోజుల్లోనే ఇంత అందంగా డెకరేట్ చేసి ఈ ఫౌండేషన్ స్టోన్ అయితే రెడీ చేశారు. ఇది చూడడానికైతే చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది ఈ ఫౌండేషన్ స్టోన్ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగడం అలాంటివి చేస్తున్నారు. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు, మొత్తం ఫౌండేషన్ స్టోన్ చుట్టూ. ఈ ఫౌండేషన్ స్టోన్ ద్వారానే అమరావతిలోని ఐకానిక్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్కి ఫౌండేషన్ స్టోన్ వేసే పనులైతే ప్రారంభించారు. అలాగే ట్రంక్ రోడ్స్ కానీ ఇంకా ఆర్టీఎల్ రోడ్స్కి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు. దాదాపు 49,000 కోట్లకు సంబంధించిన పనులైతే ఈ ఫౌండేషన్ స్టోన్ ద్వారా అయితే ప్రారంభించారు. ఇదంతా చూడండి. నేను నైట్ వ్యూ ద్వారా మీకు బ్యాక్ సైడ్లో అయితే చూపించాను. అది తెలుగు అక్షరాలతో అయితే ఉంది. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇక్కడ ఆంగ్ల అక్షరాలతో పోలినట్టు ఇక్కడ మొత్తం
ఫౌండేషన్ స్టోన్ అయితే డిజైన్ చేశారు. అదంతా మీరు చూడొచ్చు. ఈ ఫౌండేషన్ స్టోన్‌లో టాప్‌లో ఏంటే నరేంద్ర మోడీ గారి పేరుండేలాగైతే చూసుకున్నారు. అలాగే ఇక్కడ అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్. ఇక్కడ మీరు చూడండి, సభకి సంబంధించిన అన్ని మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ మొత్తం క్లియరెన్స్ పనులైతే చేస్తున్నారు. ఈ సభకు చేసిన ఏర్పాట్లన్నీ మొత్తం డిస్మాండిల్ అయితే చేస్తున్నారు. ఈ సభా వేదికలు అయన్నీ. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. ప్రెజెంట్ అమరావతిలో ఈ సభా ప్రాంగణం దగ్గర ఈ సిట్యుయేషన్ అయితే ఉంది. అలాగే మీరేదైతే చూస్తున్నారో ఇదంతా డే వ్యూ అన్నమాట. మీరెవరైనా నైట్ వ్యూ చూడకపోతే మన ఛానెల్‌లో నైట్ వ్యూ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. అదైతే చాలా బాగా అయితే వచ్చింది. ప్రెజెంట్ డే వ్యూలో అయితే ఇలా ఉంది సిట్యుయేషను. ఈ సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లనేవి చేశారు. ఏపీసీఆర్‌డీఏ వాళ్ళు గానీ, ఏడీసీఎల్ వాళ్ళు గానీ బాగా కష్టపడి ఏర్పాట్లనేవి ఇంత ఘనంగా అయితే చేశారు. అలాగే ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు కూడా 6,500 మంది పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లనైతే చక్కదిద్దారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున ఈ అమరావతి సభనైతే సక్సెస్‌ఫుల్ చేశారు. అలాగే అమరావతి నగరం గనక కంప్లీట్ అయితే ఫ్యూచర్‌లో రాజధాని అమరావతి ద్వారా 2035 నాటికి 3,00,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, అలాగే 2050 నాటికి 15,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించాలని చెప్పి అయితే అనుకుంటున్నారు. అలాగే మీరు ఇప్పుడు చూడండి, ఇదొచ్చేసి అమరావతి వారధి. నిన్నంతా అమరావతి వారధిని అయితే ఓపెన్ చేశారు. ఈ సభకి రావడం కోసం, బస్సులు అయన్నీ తిరగడం కోసం. ప్రెజెంట్ ఈ రోజు నుండి అయితే మళ్ళీ క్లోజ్ చేసి వాళ్ళకి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ ఆ పనులైతే ఈ ఫ్లైఓవర్ పైన అయితే జరుగుతున్నాయి, ఈ బ్రిడ్జి పైన. ఎవరైనా ఇటువైపు అయితే రావాల్సొస్తే రామాకండి. ఎందుకంటే ఇది క్లోజ్ చేస్తారు కాబట్టి మళ్ళీ వచ్చి మీరు వెనక్కి తిరిగి వెళ్ళాల్సి ఉండిద్ది. అందుకని ప్రెజెంట్ ఇక్కడ పనులు కూడా స్పీడప్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఇదేంటంటే పాలవాగు క్రాస్ అవ్వడం కోసం ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. అదంతా మీరు చూడొచ్చు. అలాగే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్‌లోని ప్యాకేజ్ 4 త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్‌లో ఈ ప్యాకేజ్ 4 మొత్తం ఓపెన్ చేస్తారని అయితే అంటున్నారు. దీనికి సంబంధించిన పెండింగ్ వర్క్స్ కూడా ఏమున్నాయంటే, ఇంకా క్రాష్ బ్యారియర్స్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇంకా మధ్యలో ఏదైతే అటాచ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అటాచ్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేశారు. ఇంకా పైన స్ట్రీట్ లైట్స్ ఒకటి పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసి త్వరలోనే ఓపెన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ అమరావతికి సంబంధించిన సభకి సంబంధించిన ఏర్పాట్లలో నాకు ప్రత్యేక ఆకర్షణగా అయితే ఈ వెల్కమ్ సైన్ బోర్డ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎంవీఆర్ గ్రూప్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సైన్ బోర్డు. ఈ ఎంవీఆర్ గ్రూప్ వాళ్ళు కొండవీటి వాగు, పాలవాగుకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.